హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ వేపుడు పొడి పొడిగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ బెండకాయల్ని బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ వాడిపోయేలా పక్కకు పెట్టేసి తర్వాత ఇలా క్లాత్లో అయితే వీటిని ఆరబెట్టుకోవాలి, లేదు వడిలిపోతాయి అనుకుంటే ఇలా కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా ఇలా డ్రై చేసేసుకోవాలి. ఎలాంటి తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్లో వేసుకుంటే మనకి పొడిగా అయిపోతాయి. అప్పుడు ఈ సైజులో ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి జిగురు అనేది ఫామ్ అవ్వదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఒకసారి వేయించేసుకోవాలి. ఇవిలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీని మీద మూత పెట్టకూడదు. మూత పెట్టేస్తే కనుక జిగురు ఈజీగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి మూత పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వీటిని. అలానే ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఒక 5 నిమిషాలు కనుక ఫ్రై చేసుకుంటే మనకి జిగురుకు ఫామ్ అవ్వకుండా అలానే త్వరగా పొడి పొడిగా ఉండేలాగా వేగిపోతుంది. అలా ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి ఇంకా జిగురు ఫామ్ అవ్వదు. సో కొంచెం సేపు స్టార్టింగ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఇందులోకి పౌడర్ చేసేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టుకుని ఇంకొక కడాయి, అందులో పల్లీలు వేసుకున్నాను. ఇవి సగం వరకు వేగిన తర్వాత శనగపప్పు, సాయమినపప్పు వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ నేను చాలా ఫ్రైస్కి ఇవి యూజ్ చేస్తాను. ఎలాంటి మసాలాస్ యూజ్ చేయను. అల్లం అలానే వేరే మసాలా పౌడర్స్ ఉంటాయి, ఏమీ యూజ్ చేయను. ఓన్లీ ఇవే వేస్తాను. కమ్మగా ఉంటాయి. అలానే రెగ్యులర్ తినేటప్పుడు మసాలాస్ లేకుండా ఇలాంటి పౌడర్ వేసుకుంటే రుచిగానే ఉంటుంది, బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకుని 1 నిమిషం వేయించేసుకుని వీటిని పక్కకు తీసేసుకోవచ్చు. మసాలాస్ లేకుండా ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి రుచి బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మనకి మసాలా ఎక్కువ వాడితే అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా పౌడర్ చేసుకోండి. దీన్ని చల్లారనివ్వుద్దాం. చల్లారనిచ్చిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు. ఇది కొంచెం బరుగ్గా ఉంటే మనకి బాగుంటుంది. ఎలాంటి వేపుడు చేసుకున్నా కానీ అందులో ఈ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. మిగిలితే మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి ఈ పొడి అనేది మనకి స్టోర్ ఉంటుంది. ఎలా మసాలా పౌడర్ చేసుకుంటామో అలాగే ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసుకుందాం. బెండకాయలు వేగిపోయాయేమో, చాలా వరకు వేగిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలానే పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి వేపుడు. మూత పెట్టడం వల్ల కూడా జిగురు వస్తుంది. సో మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుని చూడండి. అలానే ఇలా పౌడర్ యూజ్ చేసి చూడండి. పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎంత సరిపోతుంది టేస్ట్కి సరిపడా చూసుకుని పౌడర్ని వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది సాంబార్లోకి, పప్పులోకి, సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఇలానే విడిగా రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయింది మనకి బెండకాయ ఫ్రై. స్పైసీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు షేర్ చేయండి కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో ఈ ఫ్రై. చూసారు కదా, రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you friends.